తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకుంటే తులారాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. ఆధ్యాత్మిక వ్యక్తులను కలుస్తారు, ఆధ్యాత్మిక ఆలోచన చేస్తారు, ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఉన్నత విద్యతో పాటుగా వృత్తిపరంగా ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడం, వృత్తిలో వారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న ఎమోషన్స్ని అధిగమించాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఎక్కువ ఎమోషన్స్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి ఆశించిన ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం, కుటుంబ సభ్యుల కొరకు కావచ్చు, ముఖ్యంగా సంతాన వర్గం, కుటుంబం వీరికి సంబంధించిన ఆకస్మికమైన ఖర్చులు, అది మీకు ఆనందాన్ని ఇవ్వడం, ఆధ్యాత్మికమైన ఖర్చులు అవ్వడానికి అవకాశం అనేది. అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రయాణాలు, వారి యొక్క ఉన్నత విద్య కొరకు మీరు ప్రయత్నాలు చేయడం, కుటుంబ సభ్యులతో కలిపి మంచి ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయడం, అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క వ్యవసాయ భూముల విషయంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క స్వగ్రామ సందర్శన చేయడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి వాళ్ళ విషయంలో సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మైత్రి బంధాలను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. మైత్రి బంధాల కొరకు మీ యొక్క గుర్తింపు, గౌరవం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది ఉంది. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా మీ వ్యక్తిగత గౌరవం, అభివృద్ధి కొరకు అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే మీకు మీ సంతాన వర్గంతో కలిపి లేకపోతే స్థిరాస్తుల పెట్టుబడి కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వారితో ఘర్షణలకి తావు లేకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి మంచిగా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు.